ఇదేందో తెలుసా? ఏంది మచ్చా అదే? మాడి చెట్టు మేపేసా. ఏ మచ్చా నీకు తెలివి ఎక్కువైపోతుందిరా, ఇంకా మనల్ని ఎవడు ఆపలేడు. అదో మచ్చా అటు ఇటు దిక్కులు దొరుకుతుంది. నేను ఎలా వెళ్తాను అలాగరా, నేనేం చేస్తానో అది మంచి పని, గుడ్ బాయ్. మమ్మీ డాడీ రాస్తానువా నువ్వే కదా మచ్చా ఏ చేసి వచ్చి నీ నాకంటే ముళ్ళు ఎక్కినదిరా. అవునా మచ్చా? లేపు లేపు లేపు. ఎవర్రాది? ఎవరు లేరు. ఎవరు లేరా? రే ఎవరో వచ్చారో, మర్యాదగా నా ముందుకు వచ్చేయండి. నాకు కళ్ళు కనపడకపోయినా చెవులు బాగా వినపడతాయి. పిల్లనాయల్లరా ఎక్కడున్నారో? మచ్చా కళ్ళు కనపడమంట మచ్చా. ఏమి రారా అంత మందే. మచ్చా నువ్వు ఇక్కడ లే మామ, నువ్వే ఎక్క. ఎక్కబే మన అవదులే కానీ ఎక్కువ నువ్వే. మన వాళ్ళు కాదురబ్బా, ఎక్కువ మన వాళ్ళు కూడా అస్సలు అవ్వదు మచ్చా. ఎక్కబ్బా ఇంకా ఏం అర్థం కాలేదే. ఏం చేయాలా? దుంపల్లాగా అక్కడే ఉన్నారా? ఆ తోటలోనే దొంగతనం చేయడానికి వస్తారా? ఇప్పటికైనా వెళ్ళిపోండే, లేదంటే మీ కాయలు పీకేస్తా. ఒరే ఏమో అనుకోపోతారు, గుండెకాయలు అన్నారా? ఇంత దూరం వచ్చిన ఏవా తగ్గేదే ఎలా పదా కుంభస్థలాన్ని బద్దలు కొడదాం. కుంభస్థలం బద్దలు కొట్టే కదా ఈ ముసలోడు మనం బ్యాక్ లాడ బద్దలు కొడతాడని భయం వేస్తుంది. అది కూడా కరెక్టే. ఇంతకుముందు నీకు మ్యాప్ చూపిల్లా, ఈ మ్యాప్ లో ముసలోడు ఏడుంటాడో నాకు తెలుసురా. రా వాడి కథ నేను చూసుకుంటా. ఏమచ్చా ఈసారి మ్యాప్ పక్కా ఫాలో అవుదాం. నన్ను ఫాలో అవ్వు. అట్నే మచ్చా. ఏమో ముసలోడు అని నేను చూసుకుంటా. కానీ ఈ కుర్రనాయాళ్ళు ఏడున్నారో, అసలే ఆ మూడో సెట్లో ఈసారి కాయలు భలే కాసాయి.
వీళ్ళు గాని అక్కడికి వెళ్ళి కోసేస్తే నా పరిస్థితి అందే. ఒరే కురనా వెళ్ళారా, ఏడుండారు రే, వస్తున్నాను రోయ్. ముసలోడు ఏం రానిందా, 3వ సెట్ కదా, ఏమో ఉండదే. మచ్చా అసలే ముసలోడు మనకు బాగా హెల్ప్ చేస్తాడు మచ్చా. పదరా మేక. ఇదేరా 3వ సెట్టా ముసలోడు చెప్పిందా? అవును మచ్చా, కాయలు బాగున్నాయిరా. ఎక్కురా. ఆకులు కాదురా కైలి. మచ్చా ఇందా మచ్చా. ఇంకోటి ఇందా మచ్చా. చూడు చూడు ఇంకా చూడు. ఇంక రా రా కిందకి రా. ఈ చెట్టు అయిపోయినారు కానీ ఇంకో చెట్టు పోతాడా. ఎక్కువ ఎక్కువ మళ్ళీ మొత్తం నాకు ఎక్కువ ఏం కాదు లేదా. ఒరే ఈ చెట్టు కాడ ఎవరు లేనట్టున్నారా? ఈ చెట్లో కాయలు బాగుంటాయని చెప్తే ఇక్కడికి వస్తారనుకుంటా ఎవరు రాలేదా? ఏందబ్బా పోనీలే, అసలు చెట్టు ఆ 2వది కదా, ఆ 2వ చెట్లో కాయలు ఉంటాయా దాని అమ్మ బడవా తింటా. ఈ పిల్ల నా కొడుకులు ఆ 2వ చెట్టు కాడికి పోకుండా ఉంటే అదే సోలో. ఆ 2వ చెట్టు కాడికి పోకుండా ఉండండి రే నాయనా, ఏమండరా? ఏంది ముసలాడా 2వ సెట్ అంటాడా? మనం ఉంటాం ఏంది పట్టుకో. మచ్చా ఉండరబ్బా, మ్యాప్ లేనిది ఆడికి పోకూడదు బాయ్. ఇంగిట్టబా పద మచ్చా. ఇదేరా 2వ సెట్. తీగా ఉంటాయంట కదా కాయలు అడిపెట్టి ఎక్కురా మచ్చా. అవును మచ్చా. ఎక్కు నేను చూసుకుంటా కానీ ముసలాడు వస్తా. కొయ్యి కొయ్యి పైన పైన పట్టుకో మచ్చా. మాడికెళ్ళి ఆకులు కదా పెద్దది రారి. మచ్చా ఇది ఇది కత్తులా ఉంటాయి కాయలు, తీయగా ఉంటాయంట. మచ్చా చూసుకొని ఇది రే రా రసాలు కానీ రా ఇవి ఎత్తుకెళ్దామా. తీయటి కాయలు మన దగ్గర ఉన్నాయి. వస్తాడు ముసలాడు పట్టు ఎత్తు ఎత్తు ఎత్తుకో. సెల కొట్టాలి ఉన్నాయి రే, సెల కొట్టినాయిదా, సెల కొట్టిన పని కొట్టిందో. ఊరే ఈ పిల్ల కుంకలు ఈ చెట్టు కాడికి కూడా వచ్చినట్లేరా, ఏడగ పోయి ఉంటారబ్బా. ఊరే ఆ చివర చెట్లో కాయలు ఉంటాయి ఊరగాయ పెట్టుకోవడానికా? అబ్బబ్బబ్బబ్బబ్బా, సర్దుకూడు కలుపుకొని ఊరగాయ నంచుకుంటే ఉంటుందా? ఈ నా కొడుకులు ఆడికి కానీ పోయినారేమే, ఆ చివర చెట్టు కాడు ఉంటే పోయా, ఆడికొస్తే అప్పుడు పట్టుకుందాం. వస్తున్నానండి దొరకాలరా ఈరోజు నాకు, మీకు ఉంటుంది రో. ఏంది అసలే ముసలాడు సత్తా వేస్తున్నాడు. అసలే ఊరగాయ కాయలు ఉంటాను కదా మందికి పనికి వస్తాయి. పద అది కూడా కోసేద్దాం. మచ్చా ఇప్పుడు వరకు కోసం కాయల ప్యాంట్లో సరిపోవట్లేదు మచ్చా, అవి ఎక్కడ పెట్టుకుంటావు? రా ఎలా పెట్టుకున్నారా ఎట్టొక్కడికి తినేది నువ్వా? రే మచ్చా నీకు తెలివి ఎక్కువ అయిపోతాను మచ్చా, రాబోయే కాలంలో ప్రొఫెషనల్ దొంగతారా. పదా పొగట్టు చాలు గిన్నె పదర్రా. పదా మచ్చా. కొంచెం ఆగురా, మ్యాప్ చూడు పత్త మనకు 3 రాదు రబ్బా. ఏంది ఊరగాయ చెట్టు ఊరే పక్కనే ఉంది. కళ్ళే కళ్ళే పో పో అటు పో అటు పోర్రా. పోయేసా మచ్చా అన్నీయా? పో నిదానంగా పో, నిదానంగా ఎక్కువ. ఊరగాయ కాయలు రీ జాగ్రత్త కూల.
కాయలు నలిగిపోతాయి రోజు అసలే ఊరగా కాయలు. మచ్చా మొత్తం కలిపి 52 కాయలు కోసినా మచ్చా. ఓకే, అన్ని ఎక్కి నేను కోసా కాబట్టి నేను 30 కాయలు తీసుకుంటా మచ్చా. నువ్వు 22 తీసుకో. నేను మ్యాప్ చూసినా ఇది చూసినా లేదు న్యాయంగా పోవాలరా. లేదు మచ్చా, అన్ని నేను పైకి ఎక్కినా కదా, నేను 30 తీసుకుంటా, నువ్వు 22 తీసుకో. న్యాయానికి కాలం జరా తీసుకోబో. మచ్చా ఒకసారి తీసుకున్నాం నేను. ఒరే ఆ శివరాకు నుండే చెట్లు కాయల సంగతి మర్చిపోయినానే. ఈ పిల్ల నా కొడుకులు ఆడికి కూడా పోతారేమో చూసుకోవాలి పొయ్యే. ఆ చెట్టు మర్చిపోయినానా. మచ్చా ఈ ముసలి అటు తిరిగి మనతో అన్ని కాయలు వచ్చాయి మచ్చా. ఇవన్నీ ఎట్లెత్తుకోవాలి నాకు అర్థం కావట్లేదే. అందుకే బండిలో గోతం పెట్టిన పట్టకరా. అరే మచ్చా యాడకు కాయలన్నీ ఎత్తుకు పొడుస్తున్నారు, నన్ను కూడా కాస్త సాయం చేయమంటారా ఏంటే? యో నీ సహాయం ఏం మాకు అవసరం లేదు కానీ పోయి నీ పని చూసుకోపో. నా పనేరా నేను చూసుకోండేదా, నీ పని కాదు. యో అసలు టెన్షన్ లో ఉండ పో మర్యాదగా. ఒక్కసారి తల తిప్పి నన్ను చూడరా, నీ టెన్షన్ గెన్షన్ మొత్తం పుష్కో పుష్కో పుష్కో. పన్నాయా తెల్ల మహాల. ఏం చేసేదే చెప్పు, సూపర్ గా కనబడుతుందా? అదే పర్ఫెక్ట్. అమ్మా ఇంతసేపు వ్యాపారం చేసి నిన్నెవరు చేయమన్నారు? పచ్చి వ్యాపారమా? ముందు వెనక చూసుకోబోలే వ్యాపారాలు చేసేటప్పుడు. సర్లే అయింది అయిపోయింది కానీ కాళ్ళు పదం పర ఏడకి ఎత్తుకునేదా ఒక్కొక్కడికి. పెద్దనా చెట్టు మొత్తం కోసిన కష్టపడి ఎక్కినాడు పాపం అట్లే చూడ మొత్తం చెమటలు అయిపోయినాయి. మీరు కాయలు కొయ్యలేదని నేను అనలేదురా, బాగా కష్టపడి కోయినారు. ఇప్పుడు మనం ఒక మాట కొద్దాం, మీరు కాయలు కోసినారు, ఈ తోట ఎవరిదే? కాయలు కోసింది ఎవరు? మీరు. ఈ కాయల మీద హక్కు ఎవరికే? నాకు. మీరు కోసినారు కాబట్టి నీకొక కూలి, ఈ కర్రోడికి ఒక కూలి ఇచ్చేస్తానా. మీరిద్దరు ఇంటికి పోయా ఏమన్నా చేసుకోండి ఆ దుడ్డుతో. కాయలు మాత్రం ఇక్కడి నుంచి ఒక్కటి కూడా పోయేదానికిలా. ఏమనుకుంటున్నారు ఏందో పెద్దనా సరిగానే 2 కాయలు రెండా తినేదానికి దెబ్బ కూడా ఈయన కదా దబ్బా. కళ్ళు కనబడేదైతే మా దగ్గర కాయలన్నీ ఏళ్ళ ఇప్పించినవా? అదే నీ డౌటా? ఎందుకు చెప్పేదా? చెప్పి అబ్బా కాయలు గోపిద్దామని 3 రోజులు డాన్స్ తిరగతా ఉండా, కూలోళ్ళు ఒక్కడు కూడా దొరకలా. అదే సమయంలో
ఒరేయ్ మీరిద్దరు భలే దొరికారే నాక, అందుకే మీ ఇద్దరిని సమ్మంగా వాడేసుకుంటా. బాసరా అయినా ఇద్దరం. ఏమి బాధపడబాకండి, మీ సొత్తు మీ కష్టం నాకు వద్దు. అమ్మ పడవ రోజుకా 150 ఇచ్చేదే, నీకు 200 ఇస్తున్నా మనిషికే. నీకెంత? 200. రే కాయలు మాత్రం అడగబాకండి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. సత్యనారాయణ పిల్లకి వచ్చిందే కట్నం. ఏం చేస్తాము అది లెక్క. మూసిలోడు అనుకున్నారే నన్ను రే.